పత్రికలు మనకు కావలసినట్టు రాసుకునేటటువంటి ఒక నేరేటివ్ థింకింగ్ జర్నలిజం వైపుకి వెళ్ళిపోవడం వల్ల నిజాలు చచ్చిపోతున్నటువంటి రోజులు. ఐఎన్పిఆర్ అనే ఒక శాఖ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ శాఖ. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరపున పనిచేస్తుంది. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు వాళ్ళందరి కార్యక్రమాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం, వాళ్ళ టూర్ మ్యాప్స్ని పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్ చేయటం, వాళ్ళు ఏం మాట్లాడారు ఇదంతా పత్రికలకి టీవీలకి ఇవ్వటం, ఇది వాళ్ళ డ్యూటీ. అదే సందర్భంలో పత్రికలకి టీవీలకి ఇచ్చే ప్రకటనల విభాగం కూడా వీళ్ళే చూస్తారు. ఇక్కడ ప్రకటనలు అధికారులు ఇస్తారా? వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇవ్వడానికి లేదు. ప్రకటనల వ్యవహారాల వెనకాల ప్రభుత్వాలు చేతుల్లోకి తీసుకుని చాలా రోజులైపోయింది. విధాన నిర్ణయాలు అన్నటువంటిది పక్కన పెట్టేసి తమ ఇష్టమైన విధానం ప్రకారం నడుస్తుంది. ఇదివరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు, జ్యోతి వాళ్ళకి సంబంధించిన ఒక అర్ధజనం పత్రికలకి, ఛానళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు భారీగా ఇచ్చేవాళ్ళు. సాక్షి కావచ్చు, మిగతా వాళ్ళకి, సాక్షికి అయితే అసలు ఉండేది కాదు, ఏదో 5 లక్షలు ఏమో ఏడాదికి ఇచ్చినట్టున్నారు, నామమాత్రంగా కొన్నిటికి ఇచ్చేవాళ్ళు, అట్లాగే నడిచిపోయేది. బట్ అదేం క్రైమ్ అనలేదు. నెక్స్ట్ వచ్చినటువంటి జగన్ ప్రభుత్వం కేసు పెట్టలేదు. అప్పుడున్న సమాచార కమిషనర్ని కేసులు పెట్టి తిప్పడము, లేకపోతే ఎవరినో అవినీతి జరిగిపోయిందంటూ ఏసీబీ విచారణలు చేయలేదు. బట్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఏం చేశారు? వీళ్ళు ఒక 5 పత్రికలకి మాత్రమే డబ్బులు ఇచ్చారు, ఒక 5 ఛానల్కి ఇచ్చారు, టాప్ 5 అది కూడా లెక్క కట్టుకుని ఇచ్చారు. కథ నడిచింది, అయిపోయింది. అందులో ఆంధ్రజ్యోతికి ఇవ్వలేదు. ఎస్, టాప్ 5లో జ్యోతి ఉంది పత్రికల్లో, కానీ ఇవ్వలేదు. కాకపోతే పత్రికల్లో వాళ్ళు కావాలనే టాప్ 2 వరకే ఇచ్చారు, 3 నుంచి లెక్క పక్కన పెట్టేశారు. మళ్ళీ 4th, 5th ఎక్కడో ఉన్నటువంటి వాటికి కూడా ఇచ్చారు. ప్రజాశక్తులు, విశాలాంధ్రలు, ఆంధ్రప్రభ అట్లాంటి వాటికి కూడా ఇచ్చారు. కానీ జ్యోతికి వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ ఇచ్చారు. అయితే అది వీళ్ళ విధానపరమైన నిర్ణయం. ఇప్పుడు దాంట్లో ఎవరి నిర్ణయం తీసుకుంటారు? అది ఎట్లాంటిది? ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఉంది, ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు? ఈనాడుకి, జ్యోతికి, తెలుగుదేశం అనుకూల పత్రికలకి, అనుకూల ఛానళ్ళకి. మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు కదా. ఈవెన్ యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకే కదా, బయట వాళ్ళకి ఇవ్వట్లేదు కదా. జగన్ వాళ్ళు అయితే అసలు యూట్యూబ్లకి పట్టించుకునే లేదు, డిజిటల్ని అసలు పట్టించుకునే లేదు. ఓవరాల్గా ఐఎన్పిఆర్ కమిషనర్ పట్టుకుని 3 రోజుల నుంచి విచారించారు. ఆయన తెలియదు అన్నాడు, చెప్పలేనన్నాడు, లేకపోతే నేను కరెక్టే చేశానన్నాడు. ఏముంటుంది అవినీతి అందులో ఆయన దగ్గర నిరూపించడానికి? అవినీతి అంటే ఏంటి? ఆయన ఓ పేపర్కి ₹1,00,000 ఇచ్చి అందులో 25,000, 30,000 డబ్బులు తన అకౌంట్లోకి మళ్ళించుకోవడం, తీసుకుంటే అది కుంభకోణం అవుతుంది. కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే వేధించాలి. కరెక్ట్, ఇప్పుడు వేధించేస్తాం, రేపు మళ్ళీ ఇప్పుడు అధికారులు వేధింపులకు గురవుతారు కదా.